హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పప్పు పనగంటాకు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. మనకు కావలసినంత పప్పు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వేపుకోవాలండి దోరగా. అలా లైట్గా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని వాష్ చేసుకుంటానండి నేను. ఇలా వేపుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది పప్పుకి. ఇప్పుడు వాషింగ్ అయిపోయిన తర్వాత కావలసినంత వాటర్ వేసి మనం ఒక్క విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఇలా పప్పు ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పనగంటాకు కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోకి ఒక ఆనియన్, ఒక టమాటా తీసుకున్నానండి. ఇలాగా పప్పులోకి మనం ఈ పనగంటాకు అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ టమాటా కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే దానికి కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నేను ఇందులోనే వేసి మళ్ళీ 2-3 విజిల్స్ నేను కుక్కర్ పెట్టుకున్నానండి. నేనైతే ఇంకా దీంట్లోకి వాటర్ వేయలేదండి. మనం ఫస్ట్ ఏదైతే వాటర్ వేసామో ఆ వాటర్ తోటి నేను కుక్ చేసుకుంటున్నాను. ఇలా దీంట్లోకి మనకి సరిపోయేంత కారం వేసుకుంటాను. నాకైతే ఒక 1 స్పూన్ సరిపోయింది. నేనైతే పప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడైతే పప్పు ఉడికేలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మనకైతే పప్పు అయితే రెడీ అయిపోయిందండి. దానికి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న తాలింపుకి ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం పోపుకి రెడీ చేసి పక్కన పెట్టుకున్నవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా నేను వేసి బాగా వేపుకొని పప్పుని దీంట్లోకి కలుపుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా చేసి చూడండి. ఫైనల్గా మనకైతే ఈ లుక్ వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను పప్పు కూరలు ఏవి వండినా, సాంబార్ పెట్టినా, పప్పు టమాటా పెట్టినా, ఆకుకూర వేసి వండినా పప్పును ఎప్పుడు ముందు ఆయిల్లో వేసుకొని వేపుకుంటానండి. ఇలా మనం వేపుకొని వాష్ చేసుకొని మనం వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.